కన్యా రాశి వారికి మే మాసమందు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో రెండు విషయాలు ప్రత్యేకించి ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి. ఒకటి, గురుబలం తగ్గుతూ ఉన్నది. 9వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి గురువు దశమ కేంద్రంలోకి మారడం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అయితే 7వ స్థానస్థిత రాహువు 6ష్ఠ భావంలోకి వెళ్ళడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. రాహు యొక్క బలం పెరగడమే చాలా ముఖ్యం. గురుబలం తగ్గినా పర్వాలా, రాహు బలంగా ఉంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొట్టుకొచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే 6ష్ఠ స్థానమందు అంత బలీయమైనటువంటి స్థితి. ఎప్పుడో వచ్చాడు మహానుభావుడు రాహు, ఎంతకాలమైందో 6వ స్థానంలోకి వచ్చి ఈ రాశి వారికి మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్మాసం శనేశ్చర రాహోశ్చాష్టాదశైవ కేతోశ్చాష్టాదశస్తద. 18 నెలలు ఒక రాశిలో ఉంటారు, అంటే సంవత్సరంన్నర. అలా దాదాపుగా 12 సంవత్సరాలు 12 సంవత్సరంన్నరలు, అంటే 18 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా, అంటే ఆల్మోస్ట్ చాలా కాలం అవుతూ ఉన్నది. అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కన్యా రాశికి 6ష్ఠ భావంలోకి రాహుకేతువులు వచ్చారు. మరి అలాంటప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఈ మాసంలో రాహుకేతువుల యొక్క మార్పు జరిగిన తర్వాతే వీరికి మంచి ఉంటుంది. మీరు చూడండి, అష్టమ రవి యొక్క దోషం ఉన్నది ఈ మాసంలో, అది తొలగిపోతూ ఉన్నది. 15వ తారీఖు దాటాక రవి 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9లోకి వెళ్తారు, ఆ దోషం పోతుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం. ఈ నెలంతా వీటి మీదే వెళ్ళిపోతుంది, కుజుడు యొక్క బలం మీద, రాహు యొక్క బలం మీద. నిజానికి శుభగ్రహాలు బలంగా ఉండడం కంటే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో యోగిస్తే వచ్చేటువంటి బలం చాలా గొప్పది. అది ప్రాక్టికల్ గా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు చెప్పారు ఒక మాట, గౌర్ భూమి శత్రునాలాభం షష్ఠస్థ అనగతే ఫణి. ఎంత శత్రువైనా కానివ్వండి, వాడు ఎంత తెలివైన వాడైనా అవనివ్వండి, వాడు మీకు చెడు చేద్దామని సంకల్పం చేస్తే వాడే నాశనం అయిపోతాడు. అంటే అంత రక్షణ కవచంగా ఉంటాడు రాహు. యవన గూఢార్ధరాజ సవలోపేత వ్యయకారకో రాహువు. అంటే ఎంత తీక్షణమైనటువంటి ఆలోచన ఇస్తాడంటే అది మనం మాటల్లో వర్ణించలేం, మనం అసలు ఆలోచించలేం. అంత బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఇలా భయంకరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనల్లో కన్యా రాశి వారు. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘదృష్టి ఉంటుంది. అంటే లాంగ్ టైం గురించి ఆలోచించగలుగుతారు. పలానా ప్రాబ్లం కోసం ఇప్పుడే సొల్యూషన్ పెట్టుకుంటారు, కరెక్ట్ గా అది రాగానే దాని మీద ప్రయోగిస్తారు, దానికి సంబంధించి ఆ సమస్య అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశగతే కుజే. ఎవరినైనా పాడు చేయొచ్చేమో కానీ అతి ధైర్యవంతుడిని ఎవడు పాడు చేయలేడు. భయం ఉంటే ఆ భయమే మనిషిని చంపేస్తుంది, ధైర్యం మనిషిని నిలబెడుతుంది. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు కన్యా రాశి వారిని పడిపోకుండా నిలబెడతారు. కన్యా రాశి వాళ్ళు ఎందుకు పడిపోతారండి అంటే గురుబలం లేదు కదా, కొంత డౌన్ ఫాల్ ఏమైనా వస్తుందేమో. గురుడు దశమంలో ఉన్నారు కదా, ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనవసరమైన వాటి గురించి భయపడేలా చేస్తారు, ఉద్యోగంలో ప్రతిబంధకాలను సృష్టిస్తారు, ఉద్యోగపరంగా ఈ చికాకుల్ని సృష్టిస్తారు. అయినప్పటికీ కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఈ కుజరాహువులు ఇద్దరు కాస్తారు. కాబట్టి ఈ మాసంలో కుజరాహువులు ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ కుజరాహువుల యొక్క బలం ఉన్నంత వరకు మిగతా గ్రహాలు ఏవి కూడా చేయలేవు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు మొత్తం వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అటు ఉద్యోగపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, ఆరోగ్యపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, మరే ఇతరత్ర ఇబ్బందులకి అవకాశం ఉండదు. కుజరాహువులు కాపాడుతూ ఉంటారు. ఒకదిన చిన్నపాటి సమస్యలు వస్తే రావచ్చును. ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. గురువారాలు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు లేదా గ్రంథములు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యా రాశి వారు చేయదలిచింది చదువుకుంటారనేటువంటి వారికి పుస్తకాలు పంచిపెట్టడం, గ్రంథ పఠనం చేసేటువంటి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలను ఇస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుబలం పెరుగుతుంది వాటి వల్ల.